హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ ఇది. రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని చికెన్ లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి 70 ml ఆయిల్ని వేసుకోండి. నాన్ వెజ్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది, అలాగే వేయాలి కూడా. ఆయిల్ హీట్ అయిన తరువాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును వేసి లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించండి. లేత గులాబీ రంగు వచ్చిన తర్వాత శుభ్రంగా వాష్ చేసిన చికెన్ లివర్ని వేసుకోండి. చికెన్ లివర్లో నుంచి రిలీజ్ అయిన వాటర్ ఆవిరయ్యే వరకు వేయించండి, మూత పెట్టకుండా. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. నీరు ఆవిరై నూనె పైకి తేలాక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారం, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, చీరుకున్న పచ్చిమిర్చి 2, గుప్పెడి కొత్తిమీర వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మొక్క మునిగే వరకు వాటర్ని యాడ్ చేసి కూర చిక్కబడే వరకు మూతపెట్టి ఉడికించండి. చూడండి, కూర దగ్గరకు వచ్చింది. ఎంత యమ్మీగా ఉందో కదా. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని చికెన్ లివర్ కర్రీ తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.